దర్శి పట్టణంలో గత 31 సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ. ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించును. నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి 14 నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి. 1 నెల చెల్లింపుని బోనస్ గా పొందండి. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి, అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్, గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్, దర్శి. Day24/7 న్యూస్ కు స్వాగతం. ప్రకాశం జిల్లా దర్శి ప్రభుత్వ కళాశాలలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ డిఆర్డీఓ సీడాప్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ విచ్చేశారు. జాబ్ మేళాలో మొత్తంగా 12 కంపెనీలు పాల్గొన్నట్టు సమాచారం. 10వ తరగతి నుండి పీజీ వరకు చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఉద్యోగ మేళాకు 262 మంది హాజరు కాగా 185 మంది సెలెక్ట్ అయ్యారు మరియు 22 మంది షార్ట్ లిస్ట్ అయ్యారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫీసర్ ఆర్ లోకనాథం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దర్శి స్పెషల్ కన్సల్టెన్సీ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ శ్రీమతి సావిత్రమ్మ, ప్రిన్సిపల్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ డిగ్రీ కాలేజ్ నాగేష్ గారు, ఒంగోలు డిఈఓ టి భరద్వాజ్, జేఈఓ రాజారావు, వైసీపీ మండల్ చైర్మన్ ఎస్ దుర్గారెడ్డి, వైస్ ఎంపీపీ ఎస్ తిరుపతి రెడ్డి, సచివాలయం సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ జాబ్ మేళాకి విచ్చేసినటువంటి ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో ఉద్యోగం కోసం వచ్చేటువంటి యువతి యువకులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. ఈ జాబ్ మేళా పోయిన సంవత్సరం కూడా మనం పెట్టాము, చాలామందికి ఉపయోగపడింది. చాలా మంచి కంపెనీల్లో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. మీరు అదేవిధంగా ఇవాళ కూడా చూస్తే కొన్ని 15 కంపెనీలు దాదాపు వచ్చాయి. ఇవన్నీ కూడా పెద్ద కంపెనీలు. మీరందరూ కూడా మరి ఈ ఇంటర్వ్యూల్లో పాల్గొని వాళ్ళ అవసరాల్లో అంటే రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉంటాయో కంపెనీలకై కానీ మీరు పూర్తి చేయగలిగితే మంచి ఉద్యోగాలు, శాలరీస్ కూడా మంచిగా చూపిస్తున్నారు. మీ అందరూ కూడా తప్పకుండా ఈ అవకాశాలు వస్తాయని చెప్పి ఆశిస్తూ మీరందరూ కూడా శ్రద్ధగా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఉద్యోగాలు సంపాదించుకుంటారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం Day24/7 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.